బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈ సత్కార్యాలు చేసేవారికి స్వర్గంలో ఈ ద్వారాల గుండా పిలుపు లభిస్తుంది. అది ఇప్పుడు హదీస్ ఆధారంగా మనం తెలుసుకుందాం. హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. దైవ మార్గంలో 2 వస్తువుల్ని దానం చేసిన వారికి మరణాంతరం స్వర్గం ద్వారాల వైపు నుండి ఆహ్వానం వస్తుంది. ఓ దైవదాసుడా, ఇటు వచ్చేయ్, ఈ ద్వారం బాగుంది అని అనటం జరుగుతుంది. నమాజ్ చేసే వ్యక్తిని నమాజ్ ద్వారం నుండి ఆహ్వానించడం జరుగుతుంది. ధర్మయోధుని ధర్మ పోరాటపు ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. ఉపవాసిని రయ్యాన్ ద్వారం నుండి పిలవటం జరుగుతుంది. దాన ధర్మాలు చేసిన వాడికి దాన ద్వారం నుండి పిలవడం జరుగుతుంది. ఈ మాటలు విని హజ్రత్ అబూబకర్ రదియల్లాహు అన్హు, దైవ ప్రవక్త, నా తల్లిదండ్రులని మీకు అర్పింతు. అసలు కావాల్సింది స్వర్గ ప్రవేశం కనుక ఏ ద్వారం నుండి పిలువబడినా నష్టం లేదు. కానీ నాకు తెలియక అడుగుతున్నాను, అన్ని ద్వారాల నుండి పిలువబడేవారు ఎవరైనా ఉంటారా అని అడిగారు. దానికైనా ఉంటారు, బహుశా మీరు అలాంటి వారి కోవకు చెందినవారేనని నా నమ్మకం అని చెప్పారు. బుఖారీ, ముస్లిం.